జీవన్ రెడ్డిపై తొలిసారి ఎమ్మెల్యే సంజయ్ విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని అందరికంటే ఎక్కువగా విమర్శించింది జీవన్ రెడ్డి అన్నారు సంజయ్. కేటీఆర్ కవితను జీవన్ రెడ్డి అనరాని మాటలన్నారు. సీఎం రేవంత్ పాలనలో జగిత్యాల ఎంతో అభివృద్ధి చెందిందన్నారు సంజయ్. అభివృద్ధిపై బీఆర్ఎస్ సర్వే చేయించుకోవాలని సంజయ్ సవాల్ చేశారు. కేసీఆర్ గారిని అనరాని మాట, కవితమ్మను జైలుకెళ్ళి బయటకు వస్తే బతుకమ్మ మీద విస్కీ సీసా పెడుతుంది, బతుకమ్మ ఆడిస్తుంది అన్నారు. మీరే సాక్ష్యం. కేటీఆర్ గారిని లోఫర్, ఇది లోఫర్ పార్టీ అన్నారు. మరి లోఫర్ అన్నందుక కవితమ్మను విస్కీ సీసా పెట్టి బతుకమ్మ ఆడుతుంది అన్నందుక కేసీఆర్ గారిని ఉద్యమకాలం నుంచి మొదలు పెడితే 25 ఏళ్ళు అనరాని మాటలు, దాంట్లో భాగంగా కమిషన్ కాకతీయ అని చెప్పి, మిషన్ భగీరథలో పైపుల కుంభకోణం అని, కాళేశ్వరం ఏటీఎం అయిందని, కేటీఆర్ గారిని లోఫరను, ఇవన్నీ అన్నందుకు మొన్న కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఎదురేగా ఆహ్వానించిపోయినా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. మాకంటూ కూడా గుర్తింపు ఉన్నది. ఇలా పక్కా చెప్తా ఉన్నా, ప్రజలలో సర్వే చేయించుకొని సంజయ్ కుమార్ అనేవాడు అభివృద్ధి కోసమే ఇవాళ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు, మంత్రులతో ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తున్నారు. చేసి చూపెట్టిన పాత బాకీలు ఎస్పీ ఆఫీసు మొండిగోడలు ఉంటే బిల్లు ఇచ్చి కట్టిపించినాం. డబల్ బెడ్రూమ్ పై పైకాన్ లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు, బిల్లులు ఇచ్చినాం, ఆ డబ్బులు తెచ్చినాం. ఇవాళ 1000 మంది ఉంటున్నారు. మెడికల్ కాలేజ్ జస్ట్ 12.33% మాత్రమే బిల్లులు మీరు ఇచ్చారు. ఇంకా 87.70% కట్టి ఉండే, 12% కట్టి మెడికల్ కాలేజ్ ఇచ్చిన అన్నారు. 87% కట్టాలి. అందులో 40% బిల్లులు ఇప్పించి ఇప్పుడు పనులు నడుతున్నాయి. 2 నెలల హాస్టల్ అవుతాయి. బీఆర్ఎస్ జెండా మోసిన నాయకులు చిన్న చిన్న సీసీ రోడ్లు, కుల సంఘ బిల్డింగ్లు గ్రామాలలో చేసి అప్పుల పాలైంది. రేవంత్ రెడ్డి గారిని కూడా దాదాపు 10 కోట్ల వరకు ఇప్పించాం.